అంతేగాని ఒక సంఘము మరి శిష్యులు తయారు చేయాలి, ఇది మంది కాదు, ఏ రోజైనా చివరి రోజే ఇది ప్రభువుది అని మీలాగా నేపాల్ వదిలేసినంత సింపుల్గా ఎవరు వదిలిపెట్టరు. ఒక్కరు కూడా క్రిస్టియన్స్ లేకపోతే 320 మందిని మీరు సంఘం కట్టి అక్కడ వేరే వాళ్ళకి వదిలేసి వచ్చేసారంటే ఇది నిజమైన పిలుపు. మరి మన వాళ్ళు అక్కడ వాళ్ళని ఇక్కడ వాళ్ళని అక్కడ లాక్కొని మీటింగ్లు పెట్టుకోవడం తప్ప ఏం లేదు, ఇది వాస్తవం. అందుకని ఫైనల్గా వీటన్నిటి గురించి మీరు ఏమంటారు చెప్పేసేయండి, ముగిచ్చేసేద్దాం. అంటే మామూలుగా మాకు కొంతమంది ఆర్గనైజేషన్స్ ఆఫర్ చేస్తారు. ఏంటి అంటే మా దగ్గర యవనస్తులు ఉన్నారు బ్రదర్, సేవ పంపించాలనుకుంటున్నాం అని కొంతమంది వస్తారు. వాళ్ళు అడిగేది ఏంటంటే వాల్ బోర్డు ఉండాలి. ఓకే, అర్థమైంది? వాల్ బోర్డు, వాళ్ళ బోర్డుతో సంఘం పెట్టుకోవాలన్నమాట. ఓహో, వాళ్ళ పేరు పెట్టుకోవాలి. ఇప్పుడు పలానా ఏదన్నా మందిరము, వాళ్ళది పేర్లు మనం ఏది చెప్పినా ఆ పేరుకి తగ్గ మందిరాలు ఉంటాయి కాబట్టి మళ్ళీ వాళ్ళని ఉద్దేశించినట్టు అవుతుంది కాబట్టి పేరు చెప్పకూడదు. పలానా సో అండ్ సో